ఉందాం. జయం ఎలా కలుగుతుంది, ఎవరి వల్ల కలుగుతుంది అన్న అంశాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. ఎందుకంటే అమ్మాయి పేరు ప్రశాంతి, అంటే అందరం బంగారం అంటాం, బంగారి అంటారు ఇంట్లో వాళ్ళు. ముందు పేరు అమ్మది, అమ్మాయికి నేను పెట్టిన పేరు ప్రశాంతి అని పెట్టాను. అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయింది, అందుకని కృతజ్ఞతగా ఫోటో ఏర్పాటు చేసుకున్నారు. దాని విషయంలో ఈరోజు మనం వాక్య ధ్యానం చేయబోతా ఉన్నాం. కోరహు కుమారులు చేసినటువంటి దైవ ధ్యానాలు, ఈ విషయాన్ని మనం చూద్దాం. కోరహు కుమారులు 12 కీర్తనలు రాశారు. ఎక్కువగా దేవుని గురించి, దేవుని మందిరం గురించి ఎక్కువగా వారు రాశారు. 44వ కీర్తన 3వ వచనం, తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదంటే జయించలేదు. వారి ఖడ్గం వల్ల వారి దేశాన్ని స్వాధీనపరచుకోలేకపోయారు. వారి బాహు వల్ల వారికి జయం రాలేదు. మరి జయం ఎలా వచ్చింది? దేవుని కటాక్షం వల్ల, దేవుని బాహు వల్ల విజయం కలుగ చేయబడింది. దేవునికి స్తోత్రం. అది వారి ఖడ్గ బలం కాదు, వారి బాహుబలము కాదు, కానీ దేవుని కటాక్షం వల్ల, దేవుని బాహు వల్ల విజయం చేకూర్చబడింది. ప్రశాంతికి కూడా విజయం దేవుని కటాక్షం వల్లే కలిగింది. అందుకే కృతజ్ఞత, దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు విజయానికి కారణాలు కూడా కొన్ని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతములు 1వ గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం. దావీదు ఫిలిస్తీనులను జయించాడు, వారు లోబర్చుకున్నాడు. గాదు పట్టణములో తన వశం చేసుకున్నాడు, దాన్ని పట్టుకొని తన వశం చేసుకున్నాడు. మోయాబీలను జయించాడు, శోభా రాజును ఓడించాడు. ఎలా జయించగలిగాడు అన్న విషయము 18వ అధ్యాయంలోనే 6వ వచనంలో చూద్దాం. అందరూ కప్పం కడుతూ ఉన్నారు. ఈ ప్రకారము దావీదు పోయిన చోటల్లా దేవుడు సహాయం చేయించు వచ్చాడు గనక జయం పొందాడు. దేవునికి స్తోత్రం. బంగారికి కూడా దేవుడు సహాయం చేశాడు, అందుకని అమ్మాయి జయం పొందుకోగలిగింది. దేవునికి స్తోత్రం. మోయాబీలను కూడా చంపాడు. ఎవరు? వాళ్ళను కూడా జయించాడు. దావీదు యొక్క విధానం మీకు తెలుసండి. దావీదు సైన్యాన్ని, మోయాబీలను ఎలా చంపాడో మీరు చూసారా? మీకెవరికైనా ఐడియా ఉందా? దావీదు దగ్గర ఒక తాడు ఉంది, కాదు ఒడిసెలు కాదు, ఒక తాడు ఉంది. మోయాబీలందరినీ నేల మీద పండేస్తాడు, ఆ తాడుతో కొలుస్తాడు. తాడు బారుంటే వాడిని బతకనిస్తాడు. తాడు కన్నా పొడిగా 2 బారులు ఉన్నాడుకో వాడిని చంపేస్తాడు. ఎందుకు? రేపు వాడి వల్ల డేంజర్. ఒక తాడు కొడుకున్నవాడు ఏముంది, ఒక దెబ్బ వేయచ్చు, ఈజీ. అది దావీదు అవలంబించిన విధానం. ఐడియా బాగుందా? సరే, సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 1-2 వచనాల్లో చూద్దాం. ఫిలిస్తీన్ని ఓడించాడు, లోబర్చుకున్నాడు, ఆ పట్టణాలు పట్టుకున్నాడు. ఆ మోయాబీలను కూడా ఓడించాడు, పట్టుపడ్డా వాళ్ళని.
నేల మీద పడుకోబెట్టేవాడు, తాడుతో కొలిసేవాడు. 2 తాడు పడుకుంటూ చంపేస్తాడు, ఒక తాడు పడుకుంటూ బతకనెత్తాడు. ఆ విధంగా వాళ్ళు హతం చేశాడు. ఫిలిస్తీన్లు అందరూ పొడుగోళ్ళే, అజానుబాహులు. గొలియాతే అంత ఉన్నాడు చూశారు కదా మనం. కాబట్టి నెఫ్యూలు అంటే ఎత్తుగా ఉండేవాళ్ళు, ఎత్తుగా ఉండే వాళ్ళని బతకనిచ్చేవాడు కాదు, పొట్టిగా ఉండే వాళ్ళని బతకనిచ్చేవాడు. వాళ్ళు ఏమో లాగితే తెత్తి చదిపోతారు, వీళ్ళతో మనకు డేంజర్ నా ఉద్దేశంతో. మరి ఆయన ప్లాన్ ఏందో. దావీదు ఆ విధంగా హతం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదుకి మరి దేవుడు జయమిచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. సామాన్యుడైన ఉద్యోగిని దేశ ప్రధాని మీద జయం పొందటం అంటే మామూలు విషయం కాదు. సామాన్యమైన ఉద్యోగి ఎవరు? మొర్దెకై గారు. దేశ ప్రధాని ఎవరు? హామాను గారు. ఇద్దరికి కూడువారు జరుగుతూ ఉంది. ఆయన వస్తాడు, ఈయన లేచి నమస్కారం పెట్టడు. నాకు నమస్కారం పెట్టలేదని ఆయనకేమో కోపం వస్తుంది. ప్రధానమంత్రి గారు కదా, మరి నమస్కారం పెట్టాలి కదా, నేను యూదుడిని పని చేయను అంటాడు ఈయన. అందుకని మొర్దెకైని అసలు అతను ఏ జాతికి సంబంధించిన వాడు అని, యూదుడని తెలుసుకొని తన ఖజానా నుంచి డబ్బులు ఇప్పించి మరి రాజు ముద్రకు చేత శాసనం చేయించి ముద్రించి చంపటానికి ప్రయత్నం చేశాడు. ఈ విషయాలన్నీ కూడా భార్యకి చెప్పడానికి వెళ్ళాడు. భార్యకి చెప్పాడు. భార్య పేరు జెరేషు. జెరేషుకు చెప్పాడు, ముఖ్య స్నేహితులు చెప్పాడు. కొంచెం జ్ఞానులు ఉన్నారు కదా, సభలో ఉంటారు కదా, జ్ఞానులు చెప్పాడు, ఫలానా మొర్దెకై వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది, మరి ఏం చేద్దాము అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ చూద్దాం 6వ అధ్యాయం 13వ వచనం. భార్య అయిన జెరేషుకి తన స్నేహితులందరికీ జ్ఞానులు కూడా, అయ్యా నువ్వేమనుకుంటున్నావు, ఫలానా వాడ వల్ల నాకు అధికారం ఉన్నట్టు అనిపించట్లా, నాకు అధికార నష్టం కలుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ మొర్దెకై గడు యూదుల వంశస్థుడైతే అతని మీద ఎప్పటికీ నీకు జయం కలగదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల మీదకి ఇంకొకళ్ళు జయం పొందలేరు. ఎవరైనా వాళ్ళ జోలికొస్తే వాళ్ళే పాడైపోతారు. ఆ మాట అన్నారా? చదువమ్మ. చెడిపోతారు. దేవుని బిడ్డల జోలికి వెళ్తే వంశాలు పోతాయి. మొర్దెకై వంశం పోయింది. 10 మంది బిడ్డలు. ఆమాను యొక్క వంశము పోయింది. మొర్దెకై గారు నిలిచాడు, దేవుని బిడ్డగా ఉన్నాడు కాబట్టి మొర్దెకై గారు మరి జయించలేకపోయాడు. ఆమాను ప్రధానమంత్రి అయినా కూడా. కాబట్టి దేవుని బిడ్డలకే ఎప్పుడు జయం. దేవుని బిడ్డలుగా మరి ప్రార్థనకు వస్తూ ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు, ప్రార్థనాపూర్వకంగా ఉన్నారు. కాబట్టి దేవుడు జయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు జయం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. కీర్తనలో యాతాను అని ఒక కీర్తన రాశాడు. ఒకటే ఒక కీర్తన రాసింది, అది 89వ కీర్తన. ఆ కీర్తన తన గురించి రాయలేదు కానీ అది కూడా దైవ ధ్యానాలే. దైవ ధ్యానం చేస్తూ దావీదుని గురించిన విషయాలు అక్కడ ఆయన మాట్లాడాడు. 89వ కీర్తన 20వ వచనం చదువుదాం. అభిషేకించబడ్డాడు. దావీదు జయానికి కారణం అభిషేకం. అభిషేకం పొందిన నాటి నుండి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చింది. దేవుడు శక్తినిచ్చాడు. సింహాన్ని తరిమి కొట్టాడు, ఎలుగుబండిని గుద్ది చంపాడు కదా, గొలియాతుని హతం చేశాడు. వాడి కత్తితోనే వాడు తలకాయ కోసాడు. చదువు. దేవుని హస్తము దావీదుకి తోడుగా ఉంది.
నా బాహుబలము అతన్ని బలపరిచింది. దేవుని హస్త బలము వల్ల జయం పొందాడు దావీదు. ఏ శత్రువు కూడా దావీదు మీద విజయం పొందలేదు. దేవునికి స్తోత్రం. ఏ శత్రువులు కూడా దేవుని బిడ్డల మీద జయం పొందలేరు. దేవుని బాహు మనకు తోడే ఉండును గాక. నిజంగా దేవుని హస్తము మరి మనకు తోడుగా ఉంటే ఏ శత్రువు కూడా మనల్ని జయించలేడు. వాళ్ళే పాడైపోతారు కదా. గమనించలేరు కానీ, గ్రహించలేరు కానీ నిజంగా జరిగే వాస్తవం మాత్రం అదే. అడవిలో గొర్రెలు కాసుకుంటా ఉండేవాడు. నా సిస్టర్ గారు చెప్పినట్టుగా చేతిలో ఒడిశాలు పెట్టుకొని తోలుకుంటా ఉండేవాడు. అలాంటి దావీదు ఈ విధంగా జయాలు పొందగలిగాడు, యుద్ధాలు చేయగలిగాడంటే ఎలా చేయగలిగాడు అంటే దేవుని సహాయం వల్ల, దేవుని అభిషేకం వల్ల, దేవుడు తోడుండటం వల్ల అనుకున్నాం. దావీదు ఏం చెప్తాడంటే 144వ కీర్తన మొదటి వచనం, ఆయన దేవుడు నా చేతులకు యుద్ధము నేర్పాడు, నా వేళ్లకు పోరాటం నేర్పాడు. దేవునికి స్తోత్రం. అందుకని యుద్ధాలు చేయగలిగాడు, జయం పొందగలిగాడు. ఎందుకంటే దావీదు చేతులకు యుద్ధాన్ని నేర్పాడంటే దేవుడు, వేళ్లకు పోరాటాన్ని నేర్పాడంటే దేవుడు. అందుకని నేను జయించగలిగాను అని దావీదు దేవుణ్ణి కీర్తిస్తా ఉన్నాడు. కాబట్టి అమ్మాయి కూడా జయించింది కాబట్టి, ఎగ్జామ్లో పాస్ అయింది కాబట్టి దేవుని స్తుతిస్తా ఉంది. ఇది బాగానే ఉంది. మరి ఎక్కడికి పోయినా జయం పొందాడు, యుద్ధం దేవుడు నేర్పాడని. మరి రాజ్య పరిపాలన 40 సంవత్సరాలు చేసాడే, ఎలా చేయగలిగాడు? ఇప్పుడు యుద్ధం అంటే నా ఏళ్లకు నేర్పాడు, నా చేతులకు నేర్పాడు అన్నాడు. బాగుంది, వెరీ గుడ్. మరి 40 సంవత్సరాలు పరిపాలన ఎలా చేయగలిగాడు? ఆ జ్ఞానం ఎట్టొచ్చింది? ఆ జ్ఞానం యాడ్ నుంచి వచ్చింది? ఎస్, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు. నిజంగా దేవుని యొక్క ఆజ్ఞలను చదివాడు, దేవుని శాసనాలను, దేవుని ఉపదేశాలను చదివాడు. దేవుని యొక్క వాక్యములో జ్ఞానం ఉంది కదా. ఎలాంటి జ్ఞానము? 119వ కీర్తనలో 98 చదువుదాం. దేవుని యొక్క ఆజ్ఞల వల్ల శత్రువులకు మించిన జ్ఞానం వచ్చింది. దేనివల్ల? దేవుని యొక్క ఆజ్ఞల వల్ల. దేవుని శాస్త్రం ధ్యానించడం వల్ల వచ్చింది. బోధకులు మించిన జ్ఞానం వచ్చింది, విశేషమైన జ్ఞానం వచ్చింది. ఉపదేశములను ఆలకించటం ద్వారా వృద్ధుల కన్నా విశేష జ్ఞానం కలిగింది. దేవుని యొక్క వాక్యములో జ్ఞానము పొందుపరచబడి ఉంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో 5 జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి కదా. 5 పంచమ కాండాలు కదా, 12 చరిత్ర పుస్తకాలు, 5 జ్ఞాన గ్రంథాలు, 5 పెద్ద ప్రవక్తలు, 12 చిన్న ప్రవక్తలు, 39 పుస్తకాలు పాత నిబంధన కదా. 5 జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించటానికి, యవ్వనస్తులకు తెలివియు వివేచనయు పుట్టించటానికి తగినవి సామెతల గ్రంథం. అందుకని మీరు చదవాలి. యవ్వనస్తులు, పిల్లలు తప్పనిసరిగా సామెతల గ్రంథం చదవాలి కదా. మనోళ్ళు 150 కీర్తనలు చదివి ఖండితంగా చెప్పారు, 31 సామెతల గ్రంథం చెప్పారు కదా. అందుకని మంచి మంచి ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులుగా ఉన్నారు. నువ్వు కూడా చదువు అమ్మా, చదువు.
బైబిల్ చదవటం చాలా మంచిది. ఆ విషయాన్ని మనం గమనించాలి. యోహాను రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. అవును, యవనస్తులారా మీరు దుష్టుని జయించారు కదా. దుష్టుడిని జయించారంటే ఎవరు? యవనస్తులు. ఎలా? చదువమ్మ. ఇంకొంచెం కిందకమ్మా. దేవుని వాక్యం నిలిచి ఉండటం వల్ల వారు దుష్టుల్ని జయించగలిగారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆత్మఖడ్గం కదా. సంఘాలకు కూడా రాస్తాడు పౌలు గారు, ఎఫెసీయులకు రాస్తాడు కదా. ఆత్మఖడ్గము దేవుడిచ్చిన సర్వాంగ కవచముల్లో ఆత్మఖడ్గము కూడా ఉంది. వాక్యం అనే దేవుని యొక్క వాక్యం అనే ఆత్మఖడ్గము అంటే పోరాడటానికి, జయించటానికి కదా. కాబట్టి వాక్యము చదవండి, విశ్వాసంగా ఉండండి. 5వ అధ్యాయం అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి 5:4 వచనం కూడా చదువుదాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు కదా. అది డిగ్రీ అని చదివినా సరే లోకాన్ని జయించలేం కదా. ఎంఏ పిహెచ్డీలు పెట్టుకున్నా వెనక తోకలన్నీ చేర్చుకున్నా లోకాన్ని జయించలేరు. కేవలం దేవుని మూలంగా పుడితేనే లోకాన్ని జయించగలుగుతాం. ఆ లోకాన్ని జయించినటువంటి విజయం ఎక్కడ వెళ్తున్నారు? విశ్వాసమే. దేవుని నమ్మితే చాలు, దేవుని నమ్మితే చాలు, లోకాన్ని జయించేస్తాం మనం ఆ విశ్వాసంతో కదా. అది విశ్వాసం అనే డాలు పట్టుకుంటాం కదా. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఆపివేయటానికి విశ్వాసం అనే డాలు విశ్వాసుల చేతుల్లో ఉంది. కోరేషు గారు కూడా జయం పొందటానికి కారణం ఏమిటో యెషయా గారు రాశారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1వ వచనం. అతని పక్షంగా, కోరేషు పక్షంగా జనులను జయించుటకు నేను అతని కుడి చేయి పట్టుకున్నా. దేవుని స్తోత్రం కదా. అది మీరందరూ కూడా మేధావులు, చక్కగా ప్రార్థన చేస్తారు. ఎగ్జామ్స్ పంపించిన తర్వాత ప్రభువా బిడ్డల హస్తాలు మీ హస్తం ఉంచి మీరే రాయించండి ప్రభువా అని. దేవుని స్తోత్రం కదా. ఆయన చెయ్యి పట్టుకొని రాయిస్తాడు, ఆయన చెయ్యి పట్టుకొని జయ జీవితాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కదా. జయం ఎలా కలుగుతుంది? ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్లే. అవును, మన పక్షంగా ఉండి ఆయన మన చేయి పట్టుకొని రాయించి జయం ఇచ్చాడు బంగారానికి. ఏం బంగారు? ఈ జయించాలా అమ్మ. ఇప్పుడు ఎంసెట్ కూడా తీసుకుంటుంది, కోచింగ్ తీసుకుంటుంది. దాంట్లో కూడా క్వాలిఫై అయ్యి ఫ్రీ సీట్ వచ్చేలాగా ప్రార్థన చేద్దాం. మన ఆయుధం ఏంటి చెప్పు? వెరీ గుడ్, ప్రార్థనే. వెరీ గుడ్. అలా ప్రార్థన చేస్తే కొరింథీ సంఘానికి ఒక మాట చెప్పాడు పౌలు గారు. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క కనపరచుచు ఎల్లప్పుడు కూడా విజయోత్సాహముతో ఊరేగించుచున్నాడు. దేవుని స్తోత్రం కదా కదా. మన వాళ్ళు చూశారుగా 10th క్లాస్ పోస్టులు, స్కూల్ పోస్టులు వచ్చారు, ఇంటర్మీడియట్ పోస్టులు వచ్చారు, డిగ్రీల పోస్టులు వచ్చారు కదా. నిజంగా డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ప్రార్థనే మన ఆయుధం కదా. లావణ్య అయినా, అభిషేక్ అయినా స్టేట్ ఫస్ట్ వచ్చారు. మరి ఫీజులు ఏం కట్టలే, నేను ప్రార్థనే. ఆ బిడ్డలిద్దరు కూడా స్టేట్ ఫస్ట్ వచ్చారు.
అమ్మాయి కువైట్లో ఉద్యోగం చేసుకుంటుంది, అబ్బాయి బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. 9 భాషలు మాట్లాడటం అంటే దేవుని కృపే. పెద్ద అమ్మాయి 9 భాషలు మాట్లాడింది, చిన్న అమ్మాయి 9 మాట్లాడిద్ది. ఇప్పుడు ఇది కూడా అన్ని నేర్చుకున్నాడు. ఎన్ని మాట్లాడుతున్నా ఏం లేదు కానీ ఎందుకంటే అమ్మాయి 9 భాషల్లో 15 రోజులు బైబిల్ చెప్పింది పెద్ద అమ్మాయి. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇదంతా దేవుని కృపే, మనదేమి లేదు ఇందుట్లో. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలుగా మరి మారితే మంచిది. రక్షణ తీసుకుంటే చాలా మంచిది. ఈ పుస్తకాల జ్ఞానమే కాకుండా రక్షణార్థమైన జ్ఞానం ఉంది, పైనుంచి వచ్చే జ్ఞానం ఉంది కదా. భూ సంబంధమైన జ్ఞానము, పర సంబంధమైన జ్ఞానము, తత్వ జ్ఞానం, బొమ్మల వల్ల పూజిస్తే వచ్చే జ్ఞానము, దయ్యముల జ్ఞానం చాలా ఉన్నాయి. వీటన్నిటికన్నా శ్రేష్టమైంది పరసంబంధమైంది, అది పైనుంచి వచ్చేది. యాకోబు రాస్తాడు కదా 3వ అధ్యాయంలో 15వ వచనం అనుకుంటాను, చూడండి. పైనుంచి వచ్చే జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం కాదు, అలాంటిది కాదు. వాటి జ్ఞానం ఎలా ఉంటుంది తెలుసా? మత్సరాలు ఉంటాయి, అంటే అసూయలు, అల్లరి ఉంటుంది, అల్లరితో కూడినటువంటి విధానం ఉంటుంది. కానీ పైన వచ్చే జ్ఞానం అలా ఉండదు, పవిత్రంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది, సులువుగా లోబడేదిగా ఉంటుంది, మంచి ఫలములతో నిండుకొని ఉంటుంది, భేదాభిప్రాయం ఉన్నది, వేషధారణ ఉన్నది. ఆ జ్ఞానం గల వాళ్ళు తల్లిదండ్రులు ఏమి నటిస్తారు, ఎన్ని కథలు చెబుతారు కదా. ఒకవాడు ఒక సినిమాకి స్టోరీ చెబుతాడు, వీళ్ళు చెప్పి అని చెప్తే ఎన్ని సినిమా స్టోరీలు అవుతాయో. ఆ జ్ఞానాలు మనకొద్దు, మనకు పైనుంచి వచ్చే జ్ఞానం కావాలి కదా. అలాంటి జ్ఞానాన్ని సంఘ బిడ్డల్లో అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మరి ముఖ్యంగా యవన ప్రాయంలో ఉన్న బిడ్డలకి దేవుడు అట్లాంటి జ్ఞానాన్ని ఇచ్చును గాక. అందరికీ జై జీవితంలో నడిపించును గాక. ఎల్లప్పుడూ విజయోత్సవంతో దేవుడు ఊరేగించును గాక. ఆమేన్.